హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో పూరి అలాగే పూరి కర్రీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. దీనికోసం అయితే నేను ఒక మెజర్ కోసం ఒక కప్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండి అండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు మైదా వేస్తున్నాను. మైదా అనేది కంప్లీట్గా ఆప్షనల్. నేను మైదా వేయటం వల్ల కొంచెం బయట ఆ టేస్ట్ వస్తుందని వేస్తున్నాను. మైదా బదులు మీరు హాఫ్ కప్ కూడా గోధుమ పిండే వేసుకోండి. కంప్లీట్గా గోధుమ పిండి కనుక తీసుకుంటే కూల్ వాటర్ బదులు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసి పిండిని కలుపుకోండి. నేను మైదా యాడ్ చేసుకున్నాను కాబట్టి నార్మల్ వాటరే యూజ్ చేస్తున్నాను పిండిని అనేది కలపడానికి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం నేనైతే నార్మల్ వాటర్ వేస్తున్నానండి. మీరు అచ్చం గోధుమ పిండితో కన్నా చేస్తుంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. మీకు 1 డ్రాప్ కూడా ఆయిల్ అనేది పీల్చదు. ఇప్పుడు పిండిని ఇలా సాఫ్ట్గా మనం చపాతీ పిండిలాగే కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదేమి మనం నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే పూరీలు చేస్తున్నాను నేనైతే. ఇలా వెంటనే చేసినా కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ప్రతి ఒక్క పూరీ కూడా పొంగుతుంది. ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ సైజులో ఇలా ఉండలు చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నేను ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరీలు అనేది ప్రెస్ చేస్తున్నానండి. మీరు పొడి పిండితోటి కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండితోటి. కాకపోతే ఆయిల్ అనేది కొంచెం బ్లాక్ అయిపోతుందని వేయించేటప్పుడు, అందుకని నేను ఆయిల్ అనేది కొంచెం ఇలా రాసుకుంటూ చేస్తున్నాను. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది ఎప్పుడైనా పూరీలు చేసేటప్పుడు మంచిగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయితేనే పూరీలు అనేది పొంగుతాయి. మనకి మీడియం హీట్ అయితే పూరీలు అస్సలు పొంగవు, ఆయిల్ కూడా పీల్చుకుంటాయి. ఎప్పుడైనా పూరీలు చేయాలి అంటే ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు మంచిగా హీట్ అయినాకే పూరీలు అనేది వేసుకోండి, అప్పుడే పొంగుతాయి. చూసారా, చేసుకున్న ప్రతి ఒక్క పూరి కూడా చాలా అంటే చాలా బాగా పొంగిందండి. ఈ విధంగా మొత్తం పూరీలను అయితే వేయించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూరీ కర్రీ చూపిస్తున్నానండి. నిజంగా ఈ కర్రీ మనకి బయట హోటల్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను కళాయిలో. కొంచెం మందపాటి కళాయి పెట్టుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, శనగపప్పు అనేది వేయట్లేదు. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు అండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా బారుగా స్లైస్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, మనం తినే స్పైసీనెస్ని బట్టి, ఎందుకంటే మనం దీంట్లో కారం వేసుకోం కదా, అందుకని పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోండి. చిన్నగా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి బంగాళదుంప అండి. టైం ఉంది అనుకుంటే ఉడికించుకోండి ముందుగానే. నేనైతే ఎప్పుడు ఉడికించను, ఇలానే వేస్తాను. ఇలా మనకి మంచిగా వేగిపోతుంది, ఉడికిపోతుంది కర్రీ అనేది అయిపోయేలోపు. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇవి బంగాళదుంప ఆనియన్ మంచిగా వేగిపోయి ఉడికే వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే ఒక 1/2 స్పూను వేసామా లేదా అన్నట్లుగా, చాలా అంటే చాలా తక్కువగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది వేయటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి పూరీ కర్రీకి. చూసారా, చాలా వరకు ఆలు అనేది మెత్తబడిపోయింది. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో ఒకటి కట్ చేసుకున్నానండి. ఇది పులుపు తక్కువగా ఉంటుంది, హైబ్రిడ్ టమాటా, ఇటు సైడ్ అవే దొరుకుతాయి, అందుకనే ఒకటి వేసుకున్నాను. పుల్లగా ఉన్నదైతే అసలు వేయొద్దు. ఇప్పుడు అది మనకు కొంచెం మెత్తబడాలి, ఆ టొమాటో ఆలు కూడా. ఈలోపు ఇలా శనగపిండి బ్యాటర్ అనేది కలిపి పెట్టుకుందామండి. పెద్ద స్పూన్ తోటి 1 లేదా 1.5 స్పూన్ వరకు ఇలా శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా జారుగా కలుపుకోవాలన్నమాట. అలా కలిపి రెడీగా పెట్టుకొని, మనకి ఇది వేగిపోయింది, ఆలుగడ్డ టమాటా ఈ ఆనియన్ అనేది వేగిపోయిందండి. వేగినాక వాటర్ గ్లాస్ తోటి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మనకి పూరీ కర్రీ అనేది ఎంత కావాలో దాని క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక కొంచెం 2 స్పూన్ల మందం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనం బంగాళదుంపలు వేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంతవరకు వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. పూరీ కర్రీలో ఊరికనే ఎక్కువ అవుతుంది, సో అందుకనే కొంచెం తక్కువగానే వేసుకోండి.
ఇప్పుడు ఇది మనకి ఇలా మరుగు రావాలండి. ఇలా మసిలినట్టుగా వాటరు బబుల్స్ వస్తే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటరు, అది డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవటమే. అలా ముందుగానే శనగపిండి అనేది వాటర్ పోసుకొని ఇలా బ్యాటర్ లాగా కలిపెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం దీంట్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా శనగపిండి వేస్తే మొత్తం కంప్లీట్గా ఉండలుగా అయిపోతుందండి. చూస్తారా, మనకైతే అది వేయగానే మంచిగా చిక్కదనం వచ్చేసింది. మన కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. జస్ట్ 1 or 2 minutes ఈ శనగపిండి అనేది ఉడికితే సరిపోతుంది. ఆ పచ్చిదనం అనేది లేకుండా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా 2 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది. 2 నిమిషాలు ఉడకనించాను, అయిపోయిందండి. ఫ్లేమ్ అయితే ఆపేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా మనకి మొత్తం టైము కర్రీకి పూరీకి కలిపి 1/2 అవర్లో అయిపోతుందండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.